పఠాన్, జవాన్ సినిమాలతో వరుస పెట్టి 1000 కోట్ల రూపాయల విజయాలు సాధించి బాలీవుడ్లో మళ్లీ తన సత్తా చాటుకున్న షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ఈ సంవత్సరం విడుదలైన 3వ సినిమా డంకీ. అలాగే 3 ఇయర్స్ సంజు సినిమాలతో దర్శకుడిగా మహోన్నత స్థాయి అందుకున్న రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఈ సినిమాపై అనౌన్స్మెంట్ టైం నుండి భారీ అంచనాలున్నాయి. మరి అంచనాలను షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ అందుకోగలిగారా? ముఖ్యంగా బాక్సాఫీస్ పై డైనోసార్ గా దాడి చేపుతున్న సలార్ సినిమా ముందు నిలబడే సత్తా డంకీ సినిమాకు ఉందో లేదో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే తనను బ్రతికిచ్చిన వ్యక్తిని ఒక్కసారి కలిసి అతడి ట్రేప్ రికార్డర్ ఇచ్చేద్దామని పఠాన్కోట్ నుండి పంజాబ్లోని లల్డూ అనే గ్రామానికి వస్తాడు హీరో షారుఖ్ ఖాన్. అయితే ఆ వ్యక్తి చనిపోయాడని తెలుసుకుని అతడి చెల్లెలైన తాప్సీ తన కలైన లండన్ వెళ్లడానికి సహాయపడాలనుకుంటాడు షారుఖ్ ఖాన్. అయితే ఎన్ని తిప్పలు పడినా వీసా రాకపోవడంతో ఆఖరికి దొంగతనంగా లండన్ చేరాలనుకుంటారు. అందుకోసం వాళ్ళు పడిన తిప్పలు, బాధల సంహారమే డంకీ సినిమా స్టోరీ. ఈ సినిమాలో నటీనటుల పనితీరు విషయానికి వస్తే షారుఖ్ ఖాన్ ఎప్పట్లాగే హార్డీ పాత్రను తన భుజాలపై మోసుకుని వెళ్ళాడు. అయితే ఆ పాత్రలో ఎమోషన్ ఎక్కడ వర్కౌట్ లేదని చెప్పాలి. అలాగే వికీ కౌశల్ చిన్న పాత్రలో అద్భుతంగా నటించినప్పటికీ అతడి పాత్ర పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. అలాగే తాప్సీ నటిగా ఈ సినిమాకి ఎలాంటి వాల్యూ యాడ్ చేయలేకపోయిందని చెప్పాలి. షారుఖ్ ఖాన్ తో ఆమె కెమిస్ట్రీ కూడా సరిగా పండలేదు ఈ సినిమాలో. అలాగే బోమిని ఇరానీకి తదితరులకు ఈ సినిమాలో సరైన పాత్ర లభించలేదని చెప్పాలి. ఇక సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కెరీర్ లో అత్యంత తక్కువ స్థాయి క్వాలిటీ సినిమాగా డంకీ సినిమా ఎప్పటికీ నిలిచిపోతుంది. కొన్ని సన్నివేశాల్లో గ్రాఫిక్స్ చూస్తే ఇది నిజంగానే 120 కోట్ల రూపాయల సినిమానా అనిపిస్తుంది. అలాగే సినిమా ఫోటోగ్రఫీ వర్క్ కూడా బాలీవుడ్ స్థాయిలో లేదని చెప్పాలి. నేపథ్య సంగీతం కూడా ఎమోషన్ కంటెంట్ కి సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. పాటలకు మాత్రం మ్యూజిక్ చాలా బాగుంది. అలాగే దర్శకుడిగా రాజ్ కుమార్ హిరానీ స్థాయికి తగ్గ సినిమా కాదిది. ఆయన తెరకెక్కించిన మునుపటి సినిమాలు కరుడుగట్టిన క్రిమినల్స్ తో కూడా కన్నీరు పెట్టిస్తాయి. కానీ డంకీ సినిమాలో అలా కన్నీరు పెట్టించే మూమెంట్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోవడం పెద్ద మైనస్ అని చెప్పాలి. అలాగే కథనం ఈ సినిమాకి మరో మైనస్ గా మారింది. చాలా చిన్న పాయింట్ ని ఎమోషనల్ గా కనెక్ట్ చేయడంలో రచయితలు దారుణంగా విఫలమయ్యారని చెప్పాలి. ఫైనల్ గా చెప్పాలంటే షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ కథ అని భారీ అంచనాలతో థియేటర్కి వెళ్తే మాత్రం నిరాశపడతారు. కాకపోతే రాజ్ కుమార్ హిరానీ మార్క్ కామెడీ, పాటలు కాస్తంత బాగున్నాయి కాబట్టి ఓపిక్ గా ఒకసారి అయితే చూడొచ్చు. కానీ సలార్ సినిమాకి హిట్ టాక్ వస్తే ఈ సినిమా నిలదొక్కడం చాలా కష్టమని చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.